హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతా ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. అదే విధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ముఖ్యంగా మనకు హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతా ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా మనకు ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. కాకపోతే వర్షంకి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కూడా మనకు ఎక్కడ కూడా పెద్ద వర్షం అయితే మనకు కనిపించలేదు. నిన్న కూడా చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి వర్షం తప్పితే వర్షం లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు ఈదురు గాలులు అయితే మనకు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అదే విధంగా తేలికపాటి నుంచి వెళ్ళి చిరుజల్లులతో కూడిన ఒక ముసురు వాతావరణం అయితే ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే కూడా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక జోరు వర్షం, మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు క్లౌడీ వెదర్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కంటిన్యూ అవుతా ఉంది. దాంతోపాటు ఒక మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే పెద్దగా కూడా మనకు భారీ వర్షాలు అయితే ఎట్లయితే ఇటు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, దాంతోపాటు ఉత్తర భారతదేశంకి సంబంధించి రాష్ట్రాలు కావచ్చు, అక్కడ చూసుకున్నట్టయితే మనకు భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. దాదాపు భారీ కంటే అతి భారీ వర్షాలనే చెప్పుకోవచ్చు. కాకపోతే మన దగ్గర చూసుకున్నట్టయితే మాత్రము మనకు ప్రజెంట్ అయితే ఋతుపవనాలు మన దగ్గర మందగించాయని చెప్పుకోవచ్చు. ఇటు ఈశాన్య భారతదేశం సైడ్ అయితే మనకు ఋతుపవనాలు కాస్త చురుగ్గా కదలడంతో అటు సైడ్ అయితే మనకు భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 28 తారీఖు వరకు అంటే దాదాపు మరో 5 రోజుల వరకు అయితే మనకు తేలికపాటి వర్షాలే ఉన్నాయి. 28 తర్వాత కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సూర్య.